హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే అంటే 10 ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడు రాబోతున్నాయి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు, ఓకేనా, అసలు అర్హత కలిగి ఉండి కూడా రైతు భరోసా నిధులు జమ కాని వారు ఏం చేయాలి అనే సమాచారాలకి సంబంధించిన మరెంతో సమాచారం ఇప్పుడు మీకు వివరంగా స్పష్టంగా క్లుప్తంగా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, అదేంటి అంటే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? తెలంగాణలో ఏ జిల్లా? హైదరాబాదా, లేకపోతే నల్గొండనా, లేకపోతే సూర్యాపేటనా, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మమ, ఈ మీ యొక్క జిల్లా పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లాల నుండి ఎవరైనా ఉన్నారేమో అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 రూపాయలకి బదులుగా 7,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. కానీ సబ్ కమిటీ యొక్క నివేదిక మేరకు 6,000 రూపాయల రైతు భరోసాగా చేసి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభిస్తూ 6,000 రూపాయలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 577 గ్రామాలను ఎంపిక చేసుకొని సుమారుగా 568 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది అనేది మాట్లాడుకుంటే, ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు ఇప్పటి వరకు జమ అయ్యాయి, ఎంత మేర జమ అయ్యాయి, జమ కాని వారి పరిస్థితి ఏంది అనేది కనుక ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4 విడతలలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయల మేర నిధులు జమ అయినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. కానీ పక్కాగా ఏ ఒక్క అధికారి కూడా మండలంలో కానీ అలాగే జిల్లాలలో కానీ వ్యవసాయ శాఖ అధికారుల వద్ద కానీ ఎలాంటి సరైన సమాచారం లేదు అనేది తాజాగా మనం కొన్ని కీలకమైన ప్రకటనలు చూస్తున్నాం. మరే తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల 10 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి రైతు భరోసా రాదా? ఖచ్చితంగా రైతు భరోసాని ప్రభుత్వం సాగు చేసే ప్రతి భూమికి ఇస్తామని, తెలంగాణ రాష్ట్రంలో 1,46,00,000 ఎకరాలకి దాదాపుగా 9,600 కోట్ల రూపాయల నిధులను ఇవ్వబోతున్నామని చెప్పేసి పలుమార్లు తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంత రైతు భరోసా ఇచ్చారు ఏంది అనేది. అదేంటి అంటే, రైతు బంధు పేరుతో 5,000 ఇచ్చి వివిధ సబ్సిడీ పథకాలను రైతులకు దక్కకుండా చేశారు అని చెప్పేసి చెప్తూ, మేము ఇప్పుడు 12,000 రూపాయల రైతు భరోసా ఇవ్వడంతో పాటు ఈ పథకాలన్నిటికీ పునరుద్ధరించి రైతులను రాజు చేసే ప్రభుత్వం చేస్తామని స్పష్టం చేశారు. దీని కింద కేవలం 2 నెలల్లోనే 5,057 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని, మిగిలిన వారికి కూడా మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి వారు మొన్న ఒక సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత? 1,46,00,000 అంటే యాక్చువల్గా 1,50,00,000 అన్నారు. ఇందులో 4,00,000 ఎకరాలు సాగులో వినియోగంలో లేని భూమి కారణంగా దాన్ని కుదిస్తూ 1,46,00,000 సుమారుగా అన్నారనమాట. వీటికి సుమారుగా 9,600 కోట్ల రూపాయల వరకు అందించే ప్రక్రియలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి? 5,000 కోట్లు వచ్చాయి. ఇంకా సుమారుగా 4,600 కోట్ల రూపాయలు రావాలి. కానీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయానికి వస్తే మాత్రం త్వరలో మిగిలిన వారికి కూడా అందిస్తాము అని చెప్పి మాత్రమే చెప్తున్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకి పడ్డది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల వాళ్ళకి, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల వాళ్ళకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మార్చిలో 4 ఎకరాల లోపు వాళ్ళకి. మరి ఏప్రిల్లో ఎంత వరకు వేస్తారు అనేది అయితే అధికారులు చెప్పాల్సి ఉన్నది. తాజాగా ఇవైతే మాత్రమే అప్డేట్స్ ఉన్నాయి. సో మీకు రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్స్ తెలిసాయని అయితే భావిస్తున్నాను. 10 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించింది. సాగులో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా నిధులు అనేవి జమ చేస్తుంది. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.